ఆదర్శం Continue traditional, so everybody could listen, like even the youth could listen. రామసేవ అనే ఆల్బమ్ని మేము యూట్యూబ్లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. 4 పాటలు త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు ఇవాళ నేను కంపోజిషన్ చేసినవి, మా చెల్లి రమణి సంగీత పాడినవి 4 యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాము. మేము ఇంతకుముందు ప్రతి సంవత్సరం ముక్కోటి ఉత్సవాల్లో అంటే సెలబ్రేషన్ లాగా ప్రతి ముక్కోటి ఉత్సవానికి మేము ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అనేది చేస్తాము కుటుంబ సమేతంగా. నేను ఇప్పుడు మాస్టర్స్కి వెళ్ళటం వల్ల అది జరగట్లేదు. ఇప్పుడు కొంచెం బాధగా ఉంది, కానీ ఇంకా అక్కడి నుంచే నేను రికార్డింగ్ చేశాను. అంటే మొత్తము రిథమ్ మ్యూజిక్ అంతా సెటప్ చేశాను నా ల్యాప్టాప్లో. చెల్లితో పాటలు పాడించాను. ఈ కంపోజ్ చేసిన ట్యూన్స్ని ఇప్పుడు ఫ్యూజన్ పరంగా, అంటే ఇప్పుడు యూత్ వినటానికి కరెక్ట్గా ఉండేటట్టు, వాళ్ళకి నచ్చేటట్టు. అంటే ఇంతకుముందు ఉన్నాయి కానీ ఎథ్నిక్ ట్యూన్స్, అంటే తబలా, మృదంగం అవన్నీ అంటే క్లాసిక్గా ఉంటాయి, బోర్ కొడుతుందని చెప్పలేం. బట్ ఇప్పుడు యూత్లోకి వెళ్ళదు అది అంతగానం, అంత ఎఫెక్టివ్గా. కాబట్టి నేను ఫ్యూజన్ చేసి దాన్ని యూత్లోకి వెళ్ళేటట్టు తయారు చేశానని నేను అనుకుంటున్నాను. దాని అందరికీ మీరు విని ఎలా ఉందో చెప్పాలని, మీ ఆశీర్వాదాలు ఇస్తారని కోరుకుంటున్నాను. దీని లాంచింగ్ కొరకు మా పెద్దనాన్నగారు డైరెక్టర్ తాండ్ర వెంకటరమణారావు గారు, మరియు మా యుఎస్లో మిత్రుడైన పాల్ గారు, మరియు మా పెద్దనాన్నగారు రాజా గారు, పెద్దమ్మ సంజయ్ రాణి గారు, మా తాతయ్య గారు వీర్రాజు గారు, మా ప్రొడ్యూసర్స్ మా మమ్మీ రామ తులసి, ఇంకా మనోజ్, మా మెయిన్ సింగర్ రమణీ సంగీత, మా నాన్నగారు. దీని అంతటికీ ఆర్గనైజర్, డైరెక్టర్, ఈ ఈవెంట్కి, రామసేవ అనే ఆల్బమ్కి తాండ్ర నరసింహారావు. మా ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మగారు సహకారం ఎంతో ఉంది అని చెప్పాలి. బుజ్జి అంజనీ గారు. ఇంకా చెప్పాలా? లేదు, మీరు చేయండి ఫస్ట్. ఇది నొక్కితే చాలు, ఒకసారి అలాగా నొక్కండి. ఓకే, నెక్స్ట్ పాట ఇప్పుడు మనం లాంచ్ చేసిన సాంగ్ పిబరే రామరసం. పెద్దనాన్న గారు తాండ్ర వెంకటరమణారావు గారు లాంచ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ పాట వచ్చేసి మహాగణపత్యం. మా అమెరికా మిత్రుడైన పాల్ గారు దీన్ని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి. స్మరామి వశిష్ఠవామదేవాది సన్నుత మహాగణపతిం మనసా స్మరామి. నెక్స్ట్ పాట మా పెద్దమ్మ గారు సంజయ్ రాణి గారు స్టార్ట్ చేస్తారు.
నెక్స్ట్ పాట మా పెద్దనాన్న గారు వెంకటరావు గారు ఈ బ్రహ్మ ఒక్కటే అనే పాటని స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వస్తే నీకు ఒక్క నిమిషాలే కదా ఓకేనా ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. భద్రాచలంలో ఉన్నటువంటి మా తాండ్ర బ్రదర్స్ అందరం కూడా రాముని సేవలోనే ఉన్నాం. రాముని ఆశీస్సులతోటి మేము ఈ భద్రాచలంలో ఉన్నాం. అందుకని మా కుటుంబం నుంచి మా తమ్ముడు నరసింహరావు గారి అబ్బాయి తేజ అండ్ సింగర్ సంగీత వీళ్ళ ఆధ్వర్యంలో రామదాస్ కీర్తన మరియు అన్నమయ్య కీర్తనలు చేశారు. యాక్చువల్గా ఏంటంటే అవి ఇంతకుముందు ట్రెడిషనల్గా ఉండేవి, ఇప్పుడు యువతకి అందుబాటులో ఉండే రకంగా ఫ్యూజన్లో చేశారు. ఇది చాలా అవసరం. రామదాస్ కీర్తనలు కానివ్వండి, అన్నమాచార్య కీర్తనలు కానివ్వండి, ఫ్యూజన్లో చేయాలని నాకు కూడా ఎప్పటి నుంచో ఉండేది. ఆ అవకాశం ఇప్పుడు దొరికింది మా కుటుంబం నుంచి. తప్పకుండా మీరందరూ ఈ పాటల్ని ఆదరించి మాకు యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్ని గుర్తించారండి, గొడవ పెట్టుకుంటారు. సార్ మీరు వచ్చి చెప్పండి, ఎందుకంటే అర్థం కాకుండా నిలబడదు.
మరి ఈరోజు మా అబ్బాయి ఎంఎస్ చేసే సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మేము ముక్కోటి ఉత్సవాలకి డివోషనల్ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుండేది. మరి ఎవరి బాధ్యతలు వాళ్ళకి పెరగటం వల్ల మరి మేము ఆ యొక్క భక్తి పరంగా డివోషనల్ ప్రోగ్రామ్స్ చేయలేని పరిస్థితుల్లో మా అబ్బాయి యుఎస్లోనే ఉండి వాడు రిథమ్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ఇచ్చేటువంటి అంటే రామదాస్ కీర్తనలు కానివ్వండి, త్యాగరాజ కీర్తనలు కానివ్వండి, అలాగే అన్నమయ్య కీర్తనలు కానివ్వండి, ఎటువంటి సంకీర్తనలైనా ఫ్యూజన్ అంటే యువతకి దగ్గరగా ఉండేటువంటి అంటే ఈ రోజుల వెస్ట్రన్ మ్యూజిక్కి దగ్గర అవుతున్నారు. ఇటువంటి పరిస్థితులు యువతకి ఆ రోజు రచించినటువంటి వాగ్గేయకారుల యొక్క గొప్ప విషయాన్ని మనం బయటికి తీసుకెళ్లే ఉద్దేశంగా మేము మా అబ్బాయి మా అమ్మాయి రమణీయ సంగీత రవితేజ ఈ యొక్క కార్యక్రమానికి పౌల్ గారు, మా అన్నయ్య గారు తాండ్ర రమణ గారు, అలాగే మా వదిన గారు, కుటుంబ సభ్యులందరూ తాండ్ర వెంకట్రావు గారు, మా మామయ్య గారు, అలాగే మా వదిన గారు, మా మిస్సెస్, మా పాప, మా మనోజ్ బాబు అందరం కూడా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ ఆడియో లాంచింగ్ కార్యక్రమం చేసుకోవడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. భద్రాచల అభివృద్ధికి అలాగే రాముడి సేవకి తాండ్ర బ్రదర్స్ ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. అదే విధానంలో మా యొక్క ఈ పాటలు మీరు ఆదరిస్తారని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్స్ ఇవ్వాలని కోరుచున్నాము.